తీర్మానం చేసిన తర్వాత మనం ఎజెండాలోకి వెళ్తాము. ఎందుకంటే మొన్ననే చూసాము, నిన్న విడుదలైనటువంటి డిఎస్సిలో 512 పోస్టులో ఈరోజు చూస్తున్నాం ట్రైబల్స్కి వచ్చిన పోస్టులు. మన ఐటీడీకి 400 పోస్టులు వస్తే 400 పోస్టుల్లో ఈరోజు ఎంత దారుణం అంటే 24 పోస్టులే మన ట్రైబల్కి ఇక్కడ ఐటీడీ పరిధిలో కేటాయించడం జరిగింది. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరు పాలకవర్గ సమావేశం జరిగి ఏడాది పూర్తవుతోంది. ఇకపై ప్రతి 6 నెలలకు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఖచ్చితంగా నిర్వహిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నాడు స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన పాడేరు ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. 3 years అంటే డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మనకి జూలై 2, 2022లో ఫస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 3 years గ్యాప్ లో ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ 74th జనరల్. ఈ సందర్భంగా జీవో నెంబర్ 3పై జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, అరకు పాడేరు ఎమ్మెల్యేలు మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్సీ రవిబాబు, వైసీపీ ఎంపీపీ, జడ్పీటీసీలు సమావేశాన్ని స్తంభింపచేశారు. మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు మాట్లాడేసుకుంటుంటే నేను మాట్లాడలేను కదా. ఒక్క నిమిషం దయచేసి వినండి. అందరూ ఒకేసారి మేము మాట్లాడదాము, గొడవ చేద్దాము, లేదనుకుంటే అరుద్దాము అనుకుంటే మనకు బయట మాట్లాడుకోవచ్చు. నాకే అభ్యంతరం లేదు, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తాను. కానీ ఇది గౌరవ సభ. మనం ఏంటంటే అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఇంతకు పూర్వం 270 జీవో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజనులకే గిరిజనుల పోస్ట్ ఇవ్వాలని ఆ రోజు ఐటీడీఎస్ స్థాపించినప్పటి నుంచి వస్తూ వచ్చాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ జీవో నెంబర్ 3ని కోర్టులో మీరు ఏమీ వేయలేదు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 జూలై 2వ తేదీన 73వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2025 సంవత్సరంలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. నేటితో ఏడాది పూర్తవుతోంది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, గత పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆచరణలో ఏ మేరకు పనులు జరిగాయి అనే విషయాన్ని పాలకవర్గ సమావేశంలో సభ్యులు, అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన ఆదివాసీ బిడ్డకు అన్యాయం జరుగుతా ఉంది. అదే సమయంలో కొన్ని శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలు జనరల్ బాడీ సమావేశం దృష్టికి తీసుకొచ్చినట్లు అవుతోంది. కాగా పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని ప్రశ్నిస్తే ఏమన్నారంటే, పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎప్పుడు ఉంటుంది మేడం గారు? అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి అన్నారు, ఒక్కసారి జరిగింది ఇప్పటి వరకు చూస్తే. పాడేరు ఐటీడీఏ మీటింగు మనం ఆల్రెడీ ఒకసారి పెట్టాం. సోదరా, మీరంటే కొంచెం ఆవేశంగా అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ప్రతి నెలలో ఖచ్చితంగా వచ్చి అందరం కూర్చొని మాట్లాడడం కూడా జరుగుతుంది. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. అధికారులందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు కొత్తగా వచ్చిన మా కలెక్టర్ గారు కానీ, మా జేసీ గారు కానీ, మా పీఓ గారు కానీ అందరూ యువత ఈరోజు వచ్చిన వాళ్ళు అందరూ చాలా యాక్టివ్గా పనిచేసుకుని వెళ్తున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే ఆ నిమిషం ఇక్కడ వాలిపోతున్నాం, మీకు తెలుసు. అందుకనే మేము ఇంతకు పూర్వం పెట్టేటప్పుడు కూడా మీరు చూశారు మీటింగ్ ఏ విధంగా జరిగిందో. మీటింగ్ జరగనివ్వకుండా రసాబసా చేస్తామనుకున్న మనుషులు కూడా మేము వాళ్ళని కూర్చుని పెట్టి మీటింగ్ పెట్టిన పరిస్థితి. కాబట్టి ఎవరు దెబ్బలాడినా, ఎవరు తగులాడినా, ఎవరు ఎంత ఆక్రోషంగా ఉన్నా మాదంతా ఏంటి అంటే
అభివృద్ధి సంక్షేమం మీద వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా పాడేరు ఐటీడీఏలో ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారండి, పీఓ గారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ 2000 కూటమి ప్రభుత్వం వచ్చాక మీకు అన్ని ఏది రాలేదు చెప్పండి. గత ప్రభుత్వంలో 16 సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దయిపోతే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ వెళ్తున్నాయి. ట్రైకార్ లోన్లు కలనుకున్నారు అందరూ, ఈరోజు 20 కోట్లతో ట్రైకార్ లోన్లు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని హాస్టల్స్కి ఈరోజు మీరు చూసుకోండి వాటర్ ప్లాంట్స్ వస్తున్నాయి, అన్ని హాస్టల్స్కి టాయిలెట్స్, ఇవన్నీ కూడా ఐటీడీ ద్వారా జరుగుతున్నాయి. ఐటీడీలో పని అంతా చక్కగా జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పీఓ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు నాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరితో పాటు మీ అందరిది కూడా. ఎప్పుడైనా ఏదైనా జరిగితే వెంటనే మీ సోదరులు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఇలా జరిగిందని. కాబట్టి అందరూ సమన్వయంతో పనిచేసుకుందాం, అందరం చక్కగా అల్లూరు సీతారామరాజు జిల్లాని మొదటి స్థానంలో నిలబెడదాం.